అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 11 తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. దానితో పాటు మేషరాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుంది, మేషరాశి వారికి జరిగే అశుభ ఫలితాలు ఏంటి, మేషరాశి వారికి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మేమేం చెప్తున్నాం పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశులుగా పరిగణించబడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వమైనటువంటి రాశి కనుక ఎప్పుడు కూడా వీరు చాలా కోపంగా ఉంటారు, చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపిష్టి వారిగా సమాజానికి కనిపిస్తూ ఉంటారు మేషరాశి వారు. అలానే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా దాన ధర్మం చేయాలనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరు దాన ధర్మాల్ని ఎక్కువగా చేయాలని భావిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయడంలో వీరు చాలా ముందుంటారు కూడా. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇతరులను ఆపద నుండి రక్షించేటువంటి వ్యక్తులు. కొన్నిసార్లు వీరికి తెలియకుండా వీరు ఇతరులను ఆపదల్లో కూడా తోసేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం అనేది మేషరాశి వారికి అర్థం కాదు. అలా వీరికి అర్థం కాకుండా వీరు అందులో ఆ యొక్క ఆపదలోకి తోసేస్తూ ఉంటారు. కనుక ఎదుటివారి గురించి మాట్లాడే ముందు కావచ్చు, ఎదుటివారిని తప్పుని వేలెత్తి చూపించే విధానం కావచ్చు, కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో ఎదగాలి అనుకున్నా, జీవితంలో వారికి ఎదుగుదల ప్రారంభం అవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా వీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నా సరే వీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకి మనం చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా అనేటువంటి దానిపైన వీరు అవగాహన అనేది కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతరులపై గురించి మాట్లాడేటప్పుడు కూడా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అలాగే ఏం మాట్లాడుతున్నాము అనేటువంటి దానిపైన కూడా దృష్టిని పెట్టాలి. అయితే ఇక వీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆచితూచి ఆలోచించి మనం మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అదే విధానంగా మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నా, ఇక మన జీవితంలో ఉన్నతమైనటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా మనము ఎప్పుడైనా సరే ఓర్పు సహనంతో ఉండాల్సి ఉంటుంది. విపరీతమైనటువంటి అవసరాలకి తగినటువంటి విపరీతమైనటువంటి డబ్బు అనేది ఖర్చు అవుతుంది. డబ్బుని ఎక్కువగా ఖర్చు చేసుకోకుండా చూడాలి. పనులు ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగా సాగుతూ ఉంటాయి. అయినా సరే వారితో వీరు సంప్రదింపులు జరుపుకుంటారు. ఆహ్వానం అనేది ఒకటి అందుకుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క ఇంట్లో పూజ ఉంది అని కానీ, లేదా ఇంకేదైనా పనులు ఉన్నాయని కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. తీరిక లేకుండా పనులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. ముఖ్య కలయిక అనేది వీరి పడదు. అలాగే పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫూర్తిస్తాయి. వేడుకలను హాజరవుతారు. బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ యొక్క బలహీనత ఇతరులకి చెప్పడం వలన దానిని అడ్వాంటేజ్గా తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఇలా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా సాయంత్రం లోపు సాయంత్రం 6 తర్వాత ఖచ్చితంగా మేషరాశి వారికి ఏదైనా ఒక శుభవార్త అందుతుంది, లేదా దేవాలయం సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న చిరాకులు పరాకులు కూడా తొలగిపోతాయి.
కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. పట్టుదలతో ఏ పనైనా మొదలు పెట్టాలంటే 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మరీ మొదలు పెడతారండి. అలాగే ఏదైనా ఒక పని స్టార్ట్ చేశారంటే ఆ పనిని మధ్యలో కూడా ఆపేయరు. ఎంత కష్టం వచ్చినా కానీ తప్పకుండా పనిని అయితే పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. అలాగే పట్టుదల కూడా మేషరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా, తెలివితేటలు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. అలాగే వీరికి స్వతహాగా ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే ఇంకేదైనా కానీ అంటే వీరికి స్థిరాస్తులు కానీ ఇలాంటివి ఏవి లేవండి. స్థిరాస్తులు కూడా అన్నీ కూడా వీరు పోగొట్టుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో కుటుంబంతో సఖ్యత లేకుండా అప్పుల పాలయ్యి ఆర్థిక స్థితి బాగలేక మేషరాశి వాళ్ళు చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కాలం నుండి సమస్య మీద సమస్య వచ్చి ఉండడం వల్ల చాలా అంటే చాలా బాధకు గురి అవుతున్నారు. వీరికి చాలా మంచి మనస్తత్వం ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉండడం వల్ల వీరు ఎన్ని కష్టాలున్నా అవన్నీ అధిగమిస్తూ వస్తున్నారు. ప్రతి కష్టం కూడా వీరికి ఒక కష్టాన్ని పోయిన తర్వాత మరొక కష్టాన్ని భగవంతుడికి ఇస్తూ ఉన్నాడని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే వీరు రేపటి రోజున కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయండి. చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. రేపటి రోజున హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి ఆలయానికి సందర్శించండి. అలాగే స్వామివారి ప్రీతికరమైనటువంటి తమలపాకు మాల సమర్పించడం అండి. అప్పాల్లాంటి మాలను తయారు చేసి ఇవ్వండి స్వామివారికి. సింధూరాన్ని ధరించడం ఇలాంటి రేపటి రోజున చేసుకోండి. ఎంతో విశేషమైనటువంటి రోజు ద్వాదశి, నరసింహ ద్వాదశి కాబట్టి నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కూడా చదువుకోవడం వలన మీకు ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు చేసినా లేదా మీ మీద ఏడుస్తూ ఉన్నా లేదంటే మిమ్మల్ని అనగదొక్కాలని చేసిన ప్రయత్నిస్తున్నా అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మూలన పడతారు. కాబట్టి వారికి మీరు ఎలాంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా మీ పనిని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఒకరు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ లేదంటే ఒకరు మీపై ఏదైనా అనగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారికి వారు తెలుసుకొని వారి మనసు తప్పకుండా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. రేపటి రోజున కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఏర్పడబోతుంది. ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు. ప్రతి ఒక్కరి మన్ననలు కూడా మీరు మేషరాశి వారు రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. వీరికి ఏదైనా ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని చాలా బాధపడుతుంటారండి. అది ఎవరికి కూడా చెప్పుకోరు. అయితే ఒకటి తల్లిదండ్రుల తర్వాత భార్య బిడ్డల తర్వాత మనం ఎవరికైనా కానీ ఒక కష్టం వస్తే చెప్పుకోవడానికి ముందుగా ఉండేది మరెవరో కాదండి, భగవంతుడే. కాబట్టి మనకి ఎంత కష్టం ఉన్నా కూడా మనసులో దాచిపెట్టుకోకండి. దాన్ని బయట పెట్టే విధానంగా ఎవరికో ఒకరి విధానంగా చెప్పుకోండి. ఎందుకంటే మీ మనసులో మీరు బాధపడడం వల్ల దానివల్ల మీకు ఎటువంటి ఫలితం ఉండదు. మనసులో ఉంచుకోవడం వల్ల ఆ బాధ ఇంకా తీవ్రత పెరిగి మిమ్మల్ని ఎంతో బాధకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ లేదా భగవంతుడికైనా కనీసం చెప్పుకోండి. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మనల్ని ప్రపంచంలో సరిగ్గా అర్థం చేసుకున్నంత మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత భగవంతుడే. కాబట్టి మనల్ని మన బాధని అర్థం చేసుకుంటాడు. తప్పకుండా మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో భగవంతుడు తెలుసుకొని తర్వాత ఆయన మనకంటూ ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించి ఉంచుతాడు. అప్పుడు తప్పకుండా మనమైతే అంటే ఈరోజు కాకపోయినా రేపైనా కానీ భగవంతుడు మనకి ఏదో ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడని చెప్పి మనం కూడా అంతరాత్మ ద్వారా భగవంతుడు పలికిస్తాడనమాట. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మన కష్టాన్ని బయటికి చెప్పుకొని భగవంతుడు నిర్వేదించుకోవడం వల్ల తప్పేమీ కాదు. మేషరాశికి అయితే ఇంకా మంచి శుభవార్త ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం లోపు 6 గంటలలోపు ఎప్పుడైనా కానీ మీరైతే ఒక మంచి శుభవార్తను రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఆ శుభవార్త వల్ల మీరు ఊహించని విధంగా మీరైతే అంతా మంచి జరుగుతుందండి. అంటే మీ కుటుంబంలో ఎప్పటి నుండో కానీ ధనం లేక ధనానికి సంబంధించినటువంటి ఎవరి దగ్గరైనా అప్పు చేసి చేజాపి విధానంగా మీకు ఈ సమస్యలు అయితే ఎదురైనప్పటికీ కూడా రేపటి రోజున ఆ సమస్య అయితే పూర్తిగా తొలగిపోతుంది. ధనానికి సంబంధించిన విషయాలైతే మీ చేతి నిండా కూడా ధనం వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. అందరినీ నమ్మేసి మోసపోవద్దు, ఉండండి. ప్రతి ఒక్కరి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అందరూ మన వాళ్ళే అని చెప్పేసి నమ్మేసి ఏదైనా కానీ నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఒక సహాయం చేస్తున్న వారికి ఎంతవరకు అవసరం కాదా అని నిజంగా మన దగ్గర ఏదైనా అవసరం కోరి వచ్చారా ఇలాంటి జాగ్రత్త అయితే పాటించవలసిన అవసరాలు అయితే ఉన్నాయి. రేపటి రోజున మీ చేతి ద్వారా ఎవరికి డబ్బునైతే ఎవరికి ఇవ్వకండి. మిగతాదంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.